నమస్తే వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇవాళ వీడియోలో అయితే మీషోలో ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న అండ్ కొత్తగా వచ్చిన కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. ఒక్కొక్క కుర్తా సెట్ అయితే మాత్రం చాలా చక్కగా అండ్ మంచి క్వాలిటీతో అట్ ది సేమ్ టైం ఇప్పుడు రాబోయే ఫెస్టివల్కి చాలా చక్కగా సెట్ అయ్యేటువంటి కుర్తా సెట్స్ అనమాట. ఒకదాన్ని మించి ఒకటి ఉంది. కలర్స్ కానీ అండ్ క్వాలిటీ కానీ చాలా చక్కగా ఉన్నాయి. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్కి అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఓపెన్ అయ్యాయి కదండి, వాళ్ళకి చక్కగా సెట్ అయ్యేటువంటి కలెక్షన్ అయితే ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. లేట్ చేయకుండా 1 by 1 కలెక్షన్ చూసేద్దాము. ఫస్ట్ అయితే ఈ కుర్తీ సెట్ అండి. కలర్ చూడండి చాలా చక్కగా ఉంది. మంచి రెడ్ బ్రిక్ కలర్ అనమాట. ఈ కుర్తీ మనకి ఏదైనా ఫెస్టివల్కి కానీ లేదంటే కనుక పార్టీస్కి కానీ చాలా చక్కగా సెట్ అయ్యేటువంటి కుర్తా సెట్ అనమాట. ఇదైతే క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సిల్క్ మిక్స్డ్ టైప్ వచ్చిందనమాట. ఫ్యాబ్రిక్ కూడా చూడండి మంచిగా షైనింగ్ అవుతూ ఉంది. ఎస్పెషల్లీ దీని మీద వర్క్ అనేది చాలా చక్కగా వచ్చిందండి. సో ఈ డ్రెస్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన డ్రెస్సెస్ అన్నీ కూడా మీడియం సైజ్ తెప్పించానండి. ఒక్క డ్రెస్ మాత్రం నేను మీడియం ఆర్డర్ చేసి నాకు ఎక్సెల్ సైజులో వచ్చింది. సో ఇదైతే మనకి ఈ డ్రెస్ విషయానికి వస్తే మాత్రం నెక్కి అయితే మనకి ఇలా ఇచ్చారండి. ఇది వర్క్ కూడా అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అంటాం కదండి, ఆ టైప్లో వచ్చింది. నెక్కి ఈ రెడ్కి ఇలా కాంట్రాస్ట్ కలర్లో వైట్ కలర్లో ఈ వర్క్ అనేది ఇచ్చి ఈ డ్రెస్ని హైలైట్ చేశారు. సో మనకి ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఈ విధంగా వచ్చిందండి. పెద్ద ఫ్లవర్ లాగా వచ్చి మొత్తం కూడా ఇది ఎంబ్రాయిడరీ వర్కేనండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ డ్రెస్కి అయితే మనకి పాలిస్టర్ లైనింగ్ అనేది ఇచ్చారండి. ఈ లైనింగ్ క్వాలిటీ కూడా చూడండి ఈ విధంగా ఉంది. సో మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా హైలైట్ చేశారు. అండ్ స్లీవ్స్ అయితే మనకి 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారండి. సో మనకి డ్రెస్లో వైట్ కలర్ వచ్చింది కదా ఎంబ్రాయిడరీ వర్క్, సో చిన్న లేస్ అనేది ఇచ్చి హ్యాండ్స్ని అయితే హైలైట్ చేశారండి ఈ విధంగా. ఇదిగోండి ఈ విధంగా. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ప్లెయిన్గా వచ్చింది. సో దీనికైతే ఈ డ్రెస్ అయితే క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. అండ్ ప్యాంట్ అయితే మనకి ప్యాంట్ కూడా క్వాలిటీ చాలా బాగుందండి. మంచి ఎలాస్టిక్ ఇచ్చారనమాట. ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంది. ఇది కూడా మనకి సిల్క్ మిక్స్డ్ టైప్ అనమాట. మంచిగా షైనింగ్ అవుతూ ఉంది. ట్రౌజర్ కట్ ప్యాంట్ అంటాం కదా ఆ టైప్లో వచ్చింది. ఈ డ్రెస్కి దుపట్టా మాత్రం ఈ విధంగా ఇచ్చారండి. చాలా బాగుంది. మంచి పార్టీ వేర్ డ్రెస్ అనమాట. మనకి డ్రెస్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదండి, సో సేమ్ అదే వర్క్ అనేది కొంచెం సింపుల్గా ఇచ్చారనమాట. దుపట్టాకి అయితే ఈ విధంగా కట్ వర్క్ లాగా వచ్చింది. ఇదిగోండి ఈ విధంగా మనకి దుపట్టా అయితే ఈ విధంగా 2 sides బార్డర్ అనేది ఇచ్చారండి. ఈ విధంగా ఎండింగ్లో మాత్రం ఇలా ప్లెయిన్గా ఇచ్చారు. లెంత్ కూడా చాలా బాగా వచ్చిందండి. మనకి అక్కడక్కడ ఇలా బుటీస్తో ఇచ్చేసి ఈ దుపట్టాని హైలైట్ చేశారంట. నెక్స్ట్ అయితే ఈ కుర్తా సెట్ అండి. ఇది మనకి రేయన్ ఫ్యాబ్రిక్లో వచ్చిందనమాట. కొంచెం కాటన్ రేయన్ మిక్స్డ్ టైప్ వచ్చింది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది కూడా నేను మీడియం సైజ్ తెప్పించాను. దీనికి ఎటువంటి లైనింగ్ అయితే రాలేదు. సో ఇది మంచి పార్టీస్కి కరెక్ట్గా సెట్ అయ్యేటువంటి కుర్తీ సెట్ అనమాట. సో నెక్ పార్ట్ అయితే మనకి ఈ విధంగా సీక్వెన్స్ విత్ గోల్డ్ కలర్ థ్రెడ్తో హైలైట్ చేశారు. నెక్ పార్ట్కి ఈ విధంగా వీ నెక్ ఇచ్చేసి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా చిన్న చిన్న బుటీస్ అనేది వచ్చాయండి గోల్డ్ కలర్ అండ్ సీక్వెన్స్తో పాటే. ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఫ్రంట్ సైడ్ అంతా నెక్ పార్ట్ ఒక్కటి మనకి హైలైట్ చేశారు. డ్రెస్కి అక్కడక్కడ ఇలా బుట్టీస్ అంటే ఇచ్చారు. హ్యాండ్స్ అయితే మనకి ఇలా 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారండి. సో హ్యాండ్స్ ఇలా ప్లెయిన్గానే వచ్చింది. నెక్ పార్ట్ మాత్రమే హైలైట్ చేశారనమాట. బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ప్లెయిన్ ఉంది. సో దీనికి మనకి లైనింగ్ అయితే రాలేదండి టాప్కి. అండ్ ప్యాంట్ అయితే మనకి ట్రౌజర్ ప్యాంట్ అంటాం కదా, సో ఆ ప్యాంట్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా ఎలాస్టిక్ వచ్చింది. సో ఓవరాల్ ప్యాంట్ అయితే ఈ విధంగా ఉందండి. అండ్ ఇది మాత్రం మనకి మంచి ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో ఇచ్చారండి. ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఫ్లోరల్ ప్రింట్తో చాలా చక్కగా ఉంది. మనకి దుపట్టాకి 2 sides ఈ విధంగా కట్ వర్క్ అనేది వచ్చిందండి. ఇదిగోండి కట్ వర్క్ అంతా ఈ విధంగా వచ్చింది. సింపుల్గా వర్క్ అనేది వచ్చి మనకి బోత్ సైడ్స్ ఈ విధంగా కట్ వర్క్ అనేది వచ్చింది. ఫ్లోరల్ ప్రింట్తో ఈ దుపట్టా అనేది చాలా చక్కగా హైలైట్ చేశారు. అంటే మనకి కుర్తీ సింపుల్గా నెక్ పార్ట్ ఒక్కటి హైలైట్ చేశారు కదా, ఆల్ ఓవర్ అంతా కుర్తీ సింపుల్గా ఉంది. అందుకే దుపట్టాను మనకి హెవీగా ఇచ్చారనమాట ఈ కుర్తా సెట్కి. నెక్స్ట్ అయితే ఈ కుర్తీ సెట్ అండి. ఇది ప్రజెంట్ మనకి ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అవుతుంది కదా. ఇది నేనైతే మీడియం సైజ్ ఆర్డర్ చేశానండి, కానీ ఇది ఎక్సెల్ సైజ్లో వచ్చింది. సో కుర్తీ విషయానికి వస్తే మాత్రం కుర్తీ అనేది మనకి మంచి బ్లూ కలర్లో ఉందండి. కలర్ కూడా చూడండి చాలా చక్కగా ఉంది. సో ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇది రేయన్ ఫ్యాబ్రిక్లో ఉందండి. సో దీనికి మనకి యోక్ పార్ట్లో అయితే ఈ విధంగా మొత్తం వర్క్ వచ్చిందండి. ఇదంతా కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ అంటాం కదా, సో ఆ టైప్లో వచ్చింది వర్క్ అంతా కూడా. సో మనకి నెక్కి అయితే ఇలాంటి బ్లూ కలర్ది ఒక లేస్ అనేది
అనేది ఇచ్చారు. యోగ్ పార్ట్ అంతా ఇలా హెవీగా ఇచ్చారు. మనకి ఇది కొంచెం అలియా కట్ మోడల్లో ఉందన్నమాట. సో మొత్తం అంతా మనకి ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి వచ్చాయండి. సో స్లీవ్స్ అయితే మనకి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్స్కి కూడా మనకి ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చారండి. ఇదిగోండి వర్క్ అనేది మంచి కలర్ కాంబినేషన్లో ఈ బ్లూ కలర్ మీద వర్క్ అనేది ఇచ్చారు. కలర్స్ కాంబినేషన్ అయితే చాలా చక్కగా ఉంది. అండ్ ఎంబ్రాయిడరీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో ఇది కొంచెం మనకి ఫ్రిల్ మోడల్ అంటాం కదా, ఆ టైప్లో వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి వచ్చాయండి. అండ్ ప్యాంట్ అయితే మనకి రేయన్ ఫ్యాబ్రిక్లోనే వచ్చిందండి. ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మనకి కొంచెం లూజ్గా పలాజో ప్యాంట్ లాగా వచ్చిందండి. అండ్ దీనికి దుపట్టా అయితే మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చిందండి. మనకి కుర్తీ ఏమో రేయన్ ఫ్యాబ్రిక్లో, ప్యాంట్ కూడా రేయన్ ఫ్యాబ్రిక్లో, అండ్ దుపట్టా మాత్రం మనకి ఇలా కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి. సో మనకి ఆల్ ఓవర్ దుపట్టా అంతా కూడా ఈ విధంగా పెయింటింగ్ అనేది వచ్చిందండి. ఇదిగోండి పెయింటింగ్ కూడా చాలా మంచి కలర్ సెలెక్షన్ చేసుకున్నారు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దుపట్టా అయితే ఎస్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్రింట్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. నెక్స్ట్ అయితే మంచి పార్టీ వేర్ కుర్తా సెట్ అండి. సో ఇది మనకి రమా గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్ కలరు. సో ఇది కొంచెం వీడియోలో వేరేలా కనిపిస్తుందండి. సో కుర్తీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో దీనికి మనకి లైనింగ్ అయితే వచ్చిందండి. క్వాలిటీ అండ్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి. సో ఇలా వీనెక్ ఇచ్చి మనకి మొత్తం కూడా ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట, మిషన్ ఎంబ్రాయిడరీ అంటాం కదండి. సో ఆ టైప్లో వచ్చింది. వీనెక్ టైప్లో వచ్చింది. అండ్ మనకి లైనింగ్ అయితే ఇలా కట్స్ ఉంటాయి కదండి, అంతవరకే వచ్చిందన్నమాట. కింద ఇక్కడ అయితే మనకి లైనింగ్ అనేది లేదు. ఓన్లీ బాడీ పార్ట్ వరకు మాత్రమే మనకి లైనింగ్ అనేది వచ్చింది. సో ఈ రమా గ్రీన్ కలర్కి ఈ వైట్ కలర్లో మంచి కలర్ కాంబినేషన్లో చాలా యూనిక్గా వర్క్ అనేది ఇచ్చారండి. సో అక్కడక్కడ చిన్న చిన్న బుట్టిస్తో ఈ ఎంబ్రాయిడరీ అనేది వచ్చిందండి. అండ్ స్లీవ్స్కి కూడా మనకి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చేసి ఇలా కట్ వర్క్ లాగా వచ్చి మనకు నెక్కి ఏదైతే వచ్చిందో వర్క్, సో సేమ్ అదే వర్క్ అనేది వచ్చింది స్లీవ్స్కి కూడా. ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఒక్కటి మనకి చక్కగా హైలైట్ చేశారు. బ్యాక్ పార్ట్ అయితే మనకి ఈ విధంగా ప్లెయిన్గా వచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే. అండ్ దీనికి మనకి ప్యాంట్ అయితే ఈ విధంగా వచ్చిందండి. ట్రౌజర్ ప్యాంట్ అంటాం కదా, ఆ విధంగా వచ్చింది. సో మనకి డ్రెస్కి కూడా వన్ సైడ్ పాకెట్ అనేది వచ్చిందండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ అంతా కూడా. అండ్ మనకి దీంట్లో హైలైట్ ఏంటంటే కింద ప్యాంట్కి కూడా చక్కగా వర్క్ అనేది వచ్చింది. మనకి ఈ కుర్తీలో పైన ఏదైతే వర్క్ వచ్చిందో సో సేమ్ అదే వర్క్ మనకి కింద ప్యాంట్కి కూడా ఇచ్చారండి. అండ్ దుపట్టా మాత్రం చాలా బాగా వచ్చిందండి. సో మనకి సెల్ఫ్ కలర్లోనే వచ్చింది దుపట్టా అయితే. అండ్ మంచి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, స్మూత్గా ఫ్లోయీగా. ఇది మనకి అంతా కూడా కట్ వర్క్ మోడల్లో వచ్చిందండి. అండ్ మనకి నెక్కులకి డ్రెస్సులో ఏదైతే వర్క్ వచ్చిందో సో సేమ్ అదే వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ దుపట్టాకి అక్కడక్కడ ఇలా ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారండి. దుపట్టా లెంత్ కూడా చాలా బాగుంది అండ్ చాలా ఫ్లోయీగా ఉంది. మంచి పార్టీస్కి ఫెస్టివల్కి కరెక్ట్గా సెట్ అయ్యేటువంటి కుర్తా సెట్ అనమాట ఇది. అయితే ఈ కుర్తీ సెట్ అండి, యాక్చువల్లీ ఇది కుర్తీ సెట్ కాదు, ఇలా మనకి ఫ్రిల్ మోడల్ అంటాం కదండి, ఆ టైప్లో వచ్చింది. సెట్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే మంచి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంది. ఫ్యాబ్రిక్ అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంది. చాలా ఫ్లోయీగా అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. కలర్ కూడా చూడండి మంచి ఆరెంజ్ షేడ్లో ఉంది. సో మనకి ఈ డ్రెస్ అయితే చాలా ప్లెయిన్గా వచ్చిందండి. ఇలా అంటే కొంతమంది సింపుల్గా వేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అనమాట ఈ డ్రెస్ అనేది. సో మనకి ఇదైతే ఇలా యూ షేప్ నెక్ అనేది వచ్చిందండి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ అయితే మనకి కొంచెం డీప్గా వచ్చింది. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఈ విధంగా డోరీస్ అనేటివి ఇచ్చారండి. సో ఇలా మొత్తం ప్లెయిన్గా విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. సో మనకి యోగ్ పార్ట్ వరకు మాత్రమే ఈ విధంగా పాలిస్టర్ లైనింగ్ అనేది వచ్చిందండి. ఇక్కడ మనకి ఫ్రిల్స్ ఉన్నాయి కదా, అక్కడైతే మనకి ఎటువంటి లైనింగ్ అనేది రాలేదండి. సో మనకి స్లీవ్స్ కూడా మనకి ఇలా ఫుల్ లెంత్ స్లీవ్స్ అనేటివి వచ్చాయి. ఇదిగోండి యాక్చువల్లీ నేను మీడియం సైజ్ తెప్పించినా కూడా నాకు ఇంకా లూజ్గానే ఉందన్నమాట ఈ డ్రెస్. సో ఆల్ ఓవర్ డ్రెస్ అయితే ఈ విధంగా ఉంది. దీనికి మనకి ప్యాంట్ అయితే ఈ విధంగా ట్రౌజర్ ప్యాంట్ అంటాం కదండి, ఆ టైప్లో వచ్చింది ప్యాంట్ అనేది ఈ విధంగా. అండ్ ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మనకి ఈ ప్యాంట్కి అయితే మనకి పాకెట్స్ అనేటివి ఏమీ రాలేదు. అండ్ దుపట్టా కూడా మనకి మంచి చినాన్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి. ఇదిగోండి ఈ విధంగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. సో మనకి డ్రెస్ చాలా ప్లెయిన్గా వచ్చింది కాబట్టి దుపట్టాకి అయితే మనకి ఈ విధంగా లేస్ అనేది అటాచ్ చేస్తారండి 4 సైడ్స్ కూడా మనకి ఈ విధంగా. అండ్ దుపట్టా లెంత్ కూడా చాలా బాగా వచ్చిందండి. సో కొంచెం సింపుల్గా వేసుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ కుర్తా సెట్ అయితే.
ఐ థింక్ ఇప్పుడు నేను చూపించిన ఈ డ్రెస్సెస్ కలెక్షన్ అనేది మీలో చాలా మందికి నచ్చింది అండ్ ఈ వీడియో మీలో చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.